సార్ అశోక్ కుమార్ గారు, రామారావు గారు, రవికిషోర్ గారు వీళ్ళ గురించి, అశోక్ కుమార్ గారు మెయిన్గా ఛాంబర్ బిల్డింగ్ గురించి, రామారావు జనరల్ ఇండస్ట్రీ గురించి చెప్పడం జరిగింది. నేను స్పెసిఫిక్గా ఇప్పుడు నిన్న నాకు చెప్పిన దాంట్లో నాకు చూపించిన దాంట్లో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారండి. ఇన్సూరెన్స్ అనేది వెల్ఫేర్ సబ్జెక్టు, అది ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించింది, ఛాంబర్ సంబంధించిన ఇష్యూ కాదు అది. కానీ ఇప్పుడు ఆ ఇష్యూని ఛాంబర్ ఎలక్షన్స్ పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇన్సూరెన్స్ అనేది ఆ రోజున కార్డ్ సిస్టమ్ తీసుకొద్దామని తేవడం జరిగింది రాగానే. అది 1 year తర్వాత ఓవర్ యూసేజ్ మూలంగా ఎక్స్పెన్సివ్ అయింది. ఎక్స్పెన్సివ్ అవడంతో అది ఎఫర్ట్ చేయలేమనే దీంతో కొంత తగ్గించిద్దాం ఈసారి కార్డ్ అంటే కనుక, లేదు వద్దు అని చెప్పి అపోజ్ చేశారు అందరూ. రీఎంబర్స్మెంట్ సిస్టంలోకి వెళ్దామని చెప్పారు. సో అందుకనే రీఎంబర్స్ సిస్టమ్ రావడం జరిగింది అప్పుడు. అదర్వైజ్ 4 లక్షలకి ఇచ్చాం, అప్పుడు 3 లక్షలు చేసుకుంటే అఫోర్డబుల్ అవుతుంది చేద్దామని చెప్పి, కాదు రీఎంబర్స్మెంట్ అన్నారు. రీఎంబర్స్మెంట్కి వెళ్ళటం జరిగింది. ఆ క్లారిటీస్, అంతేగాని దాన్ని మేము ఏదో ఇక్కడ కొంతమంది అపోజ్ చేశామని చెప్పి రానియకుండా చేశామని చెప్పడం అనేది వాస్తవం కాదు.